హలో ఎవ్రీవన్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే లేటర్ వేదిక్ పీరియడ్. సో దాని యొక్క టైం పీరియడ్ చూసుకుంటే మనము 1000 బీసీఈ టు 600 బీసీఈ అని చూడొచ్చు. ఓకే, మనము ప్రీవియస్ వీడియోలో ఎర్లీ వేదిక్ పీరియడ్ గురించి చూసాము. వాళ్ళ యొక్క రెసిడెన్స్ నియర్ సప్త సింధు రీజియన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ యొక్క ట్రిబ్యూటరీస్ అండ్ అవన్నీ చూసాం కదా. సో ఏంటంటే ఇక్కడున్న ఈ ట్రైబ్స్ ఏంటంటే దే మూవ్ టువర్డ్స్ ఈస్ట్ అండ్ సెటిల్డ్ ఇన్ గాంగటిక్ వ్యాలీ, గంగా యమున దోబ్ అనమాట. ఎక్కడైతే ఫర్టైల్ సాయిల్ అనమాట, వెల్ వాళ్ళకి అగ్రికల్చర్ కల్టివేషన్కి బాగా హెల్ప్ఫుల్ అయ్యే దగ్గర వీళ్ళు మూవ్ అవ్వడం అనేది జరిగిందనమాట డ్యూ టు అడ్వెంట్ ఆఫ్ ఐరన్ టెక్నాలజీ. సో ఏదైతే బిఫోర్ ఎర్లీ వేదిక్ పీరియడ్లో వీళ్ళ యొక్క పాస్టరల్ లైఫ్ అంటే వీళ్ళు ఏంటంటే క్యాటిల్ ట్రేడింగ్ లైక్ యానిమల్, గోట్, సో షీప్, అలాగా యానిమల్స్ని యూనో యానిమల్స్ ద్వారా వచ్చే ఇన్కమ్తోని ఎర్లీ వేదిక్ పీరియడ్లో మనము వాళ్ళ యొక్క ఆక్యుపేషనల్ యాక్టివిటీస్ని చూసామన్నమాట. సో ఇక్కడ ఏంటంటే లేటర్ వేదిక్ పీరియడ్లో ఏంటంటే వీళ్ళు కంప్లీట్గా ఆ పాస్టరల్ లైఫ్ని ఏంటంటే స్ట్రాంగ్ అగ్రియనియన్ ఎకానమీగా చేంజ్ అవ్వడం అనేది జరిగింది. అంటే ఏంటంటే వీళ్ళు కంప్లీట్గా యానిమల్ రేనింగ్ వదిలేసి కంప్లీట్గా అగ్రికల్చర్ వైపు అనేది టర్న్ అవ్వడం అనేది జరిగింది డ్యూ టు అడ్వెంట్ ఆఫ్ ఐరన్ టెక్నాలజీ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఎర్లీ వేదిక్ పీరియడ్లో ఏంటంటే వీళ్ళు ఏంటంటే ఒక డిఫరెంట్ ట్రైబ్స్ ఒక్కొక్క గ్రూప్ ఫామ్ చేసి ఒక పర్టికులర్ ఏరియాలో రిసైడ్ అయ్యి ఉండేవాళ్ళు అనమాట. ఇక్కడ మనం లేటర్ వేదిక్ పీరియడ్లో చూస్తే ఏంటంటే డిఫరెంట్ టెరిటోరియల్ కింగ్డమ్స్ అనేది ఫామ్ అవ్వడం అనేది జరిగిందనమాట. ఆ టెరిటోరియల్ కింగ్డమ్స్ని మనం ఏంటంటే జానపదాస్ అని కూడా అంటాము. సో ఆ కొన్ని రీజియన్స్ చూసుకుంటే కోశల రీజియన్ ఆఫ్ అవధ్ ఇన్ ఉత్తరప్రదేశ్, కురు కింగ్డమ్, మగధ కింగ్డమ్, వైదేహ కింగ్డమ్, కాశీ ఇన్ బనారస్, పంచాల. దీస్ ఆర్ ద టెరిటోరియల్ కింగ్డమ్స్ విచ్ వేర్ ఫౌండ్ ఇన్ లేటర్ వేదిక్ పీరియడ్ అనమాట. సో ఇవేంటంటే టెరిటోరియల్ కింగ్డమ్స్గా ఫామ్ అయ్యి ఒక అండర్ ద రూల్ ఆఫ్ పర్టికులర్ కింగ్ అనమాట. సో డిఫరెంట్ కింగ్డమ్స్ అనేది ఫామ్ అవ్వడం అనేది జరిగిందనమాట లేటర్ వేదిక్ పీరియడ్లో. ఓకే, సో ఇక్కడ మెయిన్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే మనము వేదిక్ పీరియడ్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసాం, ఎర్లీ వేదిక్ పీరియడ్, లేటర్ వేదిక్ పీరియడ్. సో దాంట్లో మనము డిఫరెన్షియేషన్స్ ఏమేమి ఉన్నాయో చూసుకుందాం ఇప్పుడు. ఇక్కడ ఎర్లీ వేదిక్ పీరియడ్లో సో వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉండిందో తెలుసుకుందాం ఫస్ట్ మనము. సో ఎర్లీ వేదిక్ పీరియడ్లో వీళ్ళు ఏంటంటే కంప్లీట్గా పాస్టరల్ లైఫ్ అనేది లీడింగ్ చేసేవాళ్ళు. అండ్ అక్కడ మనకి క్యాస్ట్ సిస్టమ్ అనేది కూడా ఉండేది కాదు. అండ్ ప్యాట్రియార్కల్ జాయింట్ సిస్టమ్ అనేది ఉండేది. సో జెండర్ డిస్క్రిమినేషన్ అనేది కూడా ఏం లేదనమాట. మేల్ అండ్ ఫీమేల్ వేరియేషన్స్ అనేవి కూడా ఏం లేవు. సో ఉమెన్కి ఏంటంటే కంప్లీట్గా లిబర్టీ ఇంకా ఫ్రీడమ్ ఉండేది. సో ఉమెన్కి ఏంటంటే ఎడ్యుకేషన్ పర్పస్ కూడా వాళ్ళకి అలో చేసేవాళ్ళు అనమాట. అండ్ వాళ్ళు వేదాస్ కూడా లెర్న్ చేసేవాళ్ళు. ఈవెన్ మీటింగ్స్లో కూడా లైక్ సభాస్లో కూడా వీళ్ళ యొక్క పార్టిసిపేషన్ అనేది ఉండేదన్నమాట. ఉమెన్కి కంప్లీట్గా వాళ్ళకి ఏంటంటే కంప్లీట్గా ఫ్రీడమ్ లైఫ్ అనేది మనము ఎర్లీ వేదిక్ పీరియడ్లో చూడొచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే మనకి ఏంటంటే లేవరేట్ అనేది ఇది ఇంపార్టెంట్. అంటే ఏంటంటే ఎవరైనా సో ఎర్లీ హస్బెండ్ ఎవరైనా చనిపోతే ఆ హస్బెండ్ యొక్క బ్రదర్ని మ్యారేజ్ చేసుకునే సిస్టమ్ని మనం లేవరేట్ మ్యారేజ్ సిస్టమ్ అంటాము. అది సిస్టమ్ కాదు కానీ లేవరేట్ అంటే వైఫ్ యొక్క హస్బెండ్ ఎప్పుడైతే అనుకోని సడన్గా డెత్ వచ్చేస్తే సో అతని యొక్క బ్రదర్ని తను మ్యారేజ్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని మనము లేవరేట్ అని అంటాము. సో ఆ చాయిస్ కూడా ఉమెన్కి మనము ఎర్లీ వేదిక్ పీరియడ్లో చూసామన్నమాట. అండ్ పాలియాండ్రీ మెన్షన్ చేశారు కానీ అవి ఇంకా మెన్షన్ చేయడం మాత్రమే జరిగింది. సో వీళ్ళ యొక్క పొలిటికల్ సిస్టమ్ అనేది ఏంటంటే దీంట్లో ఏంటంటే సభ, సమితి, విధాత, ఘన. సభ అంటే ఎక్కడైతే వీళ్ళ ట్రైబల్స్ హెడ్ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క హెడ్ మెంబర్స్లో ఒక కమిటీ అనేది ఫర్ డిస్కషన్స్ ఒక సభ అనేది ఫామ్ అవడం అనేది జరుగుతుంది అనమాట. దాన్ని సభ అంటాం. సమితిలో ఏంటంటే ఆల్ ద ట్రైబల్ గ్రూప్ మెంబర్స్ అందరూ ఏంటంటే ఇట్స్ ఆఫ్ అసెంబ్లీ టైప్ అనమాట సమితి అని అంటే. ఓకే, సో వీళ్ళ యొక్క పొలిటికల్ సిస్టమ్ చూసుకుంటే సభ, సమితి, విధాత, ఘన అనమాట. సో ఇంకేంటంటే మనకి వీళ్ళకి ఏంటంటే కంప్లీట్గా మనకి ట్రైబల్ చీఫ్ వచ్చేసి ఒక హెడ్, ఒక పర్సన్ అనేది హెడ్గా ఉండేవాళ్ళు అనమాట. తనని మనం రాజన్ అని పిలుస్తాము. అండ్ దాని తర్వాత సేనాని కూడా ఉంటాడు అనమాట, కమాండర్ ఇన్ చీఫ్ టు అసిస్ట్ ద రాజన్ అనమాట.
ఇంకా తర్వాత మనకి వీళ్ళ యొక్క రిలీజియన్ యాక్టివిటీస్ చూసుకుంటే వీళ్ళు ఏంటంటే కంప్లీట్గా న్యాచురల్ ఫోర్సెస్ని ఆరాధించే వాళ్ళు అనమాట. లైక్ ఇంద్ర, వరుణ, అగ్ని. సో ఇట్లాంటి న్యాచురల్ గాడ్స్ని వీళ్ళు ప్రేస్ చేసేవాళ్ళు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎకానమీలో ఏంటంటే వీళ్ళు ఫస్ట్ చాయిస్ వచ్చేసి మనకి ఏంటంటే క్యాటిల్ రేరింగ్, సెకండ్ చాయిస్ అంటే మనకి అగ్రికల్చర్. సో వీళ్ళు మెయిన్గా ఏంటంటే వీట్ కానీ బార్లీ కానీ యూనో ఆ క్రాప్స్ గురించి చూసాం. కానీ మనకి ఇక్కడ రైస్ గురించి అయితే పర్టికులర్గా రిగ్వేదిక్ ఎర్లీ వేదిక్ రీజియన్లో ఏం మెన్షన్ చేయలేదన్నమాట. మనం లేటర్ వేదిక్ పీరియడ్లో చూస్తాము. ఇవి ఎర్లీ వేదిక్ పీరియడ్లో మనం చూసుకున్న వాళ్ళ యొక్క సోషల్ లైఫ్ అండ్ పొలిటికల్ లైఫ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇంటర్ క్లాస్ మ్యారేజెస్ కూడా ఉండేవన్నమాట. లైక్ హైపర్గామస్ మ్యారేజెస్ అండ్ హైపోగామస్ మ్యారేజెస్ కూడా మనము ఎర్లీ వేదిక్ పీరియడ్లో చూస్తామన్నమాట. ఇంకా మనం నెక్స్ట్ కమింగ్ టు లేటర్ వేదిక్ పీరియడ్లో మనం ఇందాకే చూసుకున్నాం టెరిటోరియల్ కింగ్డమ్స్ అనేది ఫామ్ అయ్యాయి. అండ్ దాని తర్వాత వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూసుకుందాం అనమాట. సో వీళ్ళు కంప్లీట్గా అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యి లైఫ్ లీడ్ చేసేవాళ్ళు. అండ్ దాని తర్వాత ఏంటంటే మనకి లేటర్ వేదిక్ పీరియడ్లో ఏదైతే వర్ణ సిస్టమ్ ఏదైతే ఉందో లైక్ డివిజన్స్ లైక్ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాస్ అని చెప్పేసి అన్నామో వాళ్ళ యొక్క వర్ణ సిస్టమ్ అనేది కంప్లీట్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిందనమాట లేటర్ వేదిక్ పీరియడ్లో. సో ఇక్కడ ఏంటంటే మనం చూసుకుంటే బ్రాహ్మణ, క్షత్రియాస్కి ఏంటంటే వాళ్ళకి కంప్లీట్గా ట్యాక్స్ ఎక్సెంప్షన్ అనేది ఉండేదన్నమాట. వాళ్ళు ట్యాక్స్ ఏం పే చేయాల్సిన అవసరం లేదనమాట. సో వైశ్య, శూద్రాస్ మాత్రం కంపల్సరీగా ట్యాక్సెస్ అనేది పే చేయాల్సి వచ్చేది. ఇన్ కేస్ ఆఫ్ క్రాప్ ఫెయిల్యూర్స్ కానీ లాసెస్లో కూడా వీళ్ళు ఖచ్చితంగా ట్యాక్సెస్ అనేది పే చేయాల్సి వచ్చేది అనమాట. మనం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యాస్ చూసుకుంటే వీళ్ళకి ఏంటంటే మనము ద్విజాస్ అని కూడా అంటాం అనమాట. శూద్రాస్ని ఏకజాస్ అని కూడా అంటాం అనమాట. సో బ్రాహ్మణస్ వచ్చేసి ఏంటంటే మనకి ప్రైస్లీ క్లాస్ అలా అనమాట. క్షత్రియాస్ అంటే వారియర్స్, వైశ్యాస్ అని అంటే దే ఇన్వాల్వ్డ్ ఇన్ ట్రేడింగ్ అనమాట. శూద్రాస్ అంటే ఫార్మింగ్, స్లేవ్ వర్క్ అలాగా. సో ఇక్కడ జెండర్ డిస్క్రిమినేషన్ అనేది చూడొచ్చు. ఏదైతే ప్రీవియస్గా లేదో అది మనకి లేటర్ వేదిక్ పీరియడ్లో జెండర్ డిస్క్రిమినేషన్ అనేది ఉండేదన్నమాట. అండ్ తర్వాత హైపర్గామస్ మ్యారేజెస్ ఆర్ పర్మిటెడ్ అండ్ హైపోగామస్ మ్యారేజెస్ ఆర్ ఫర్బిడన్. సో ఇక్కడ హైపర్గామస్ అని అంటే ఒక హై క్లాస్ అబ్బాయి లో క్లాస్ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవచ్చు అనమాట. అదే హైపోగామస్ చూసుకుంటే ఏంటంటే ఒక హై క్లాస్ అమ్మాయిని లో క్లాస్ అబ్బాయి మ్యారేజ్ చేసుకోకూడదు. అర్థమైందా? ఇప్పుడు హై క్లాస్ అబ్బాయి లో క్లాస్ అమ్మాయిని పెళ్ళి చేసుకోవచ్చు. అది మనము హైపర్గామస్లో చూస్తున్నాము. హైపర్గామస్ మ్యారేజెస్ దాంట్లో వీళ్ళు లేటర్ వేదిక్ పీరియడ్లో పర్మిట్ చేస్తున్నారు అనమాట. హైపోగామస్ ఏంటంటే హై క్లాస్లో ఉన్న అమ్మాయిని లో క్లాస్ అబ్బాయితోని మ్యారేజ్ చేయడానికి దే డు నాట్ పర్మిట్ అనమాట. సో అది కొంచెం ఒకసారి చూసుకోండి. హైపర్గామస్, హైపోగామస్ డిఫరెన్షియేషన్స్ ఏంటో. దాని తర్వాత ఏంటంటే ఇక్కడ మనము లేటర్ వేదిక్ పీరియడ్లో చూసుకుంటే ఉమెన్ యొక్క స్టేటస్ అనేది కంప్లీట్గా డిక్లైన్ అవ్వడం జరిగింది. సో ఏదైతే ఎర్లీ వేదిక్ పీరియడ్లో వాళ్ళు కంప్లీట్గా ఫ్రీడమ్ ఇచ్చి ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్లో కానీ ఏదైనా వాళ్ళు ఒక వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకోవడం కానీ అలాంటివన్నీ అంటే ఉమెన్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది ఎర్లీ వేదిక్ పీరియడ్లో. అదే లేటర్ వేదిక్ పీరియడ్లో చూస్తే ఏంటంటే ఇక్కడ కంప్లీట్గా వాళ్ళ యొక్క స్టేటస్ డిక్లైన్ అయిపోవడం కానీ లైక్ ఉమెన్స్ అంటే దే ఆర్ దేర్ ఫర్ టు సర్వ్ అని చెప్పేసి ఆ విధంగా ఉండేదన్నమాట ఉమెన్ యొక్క స్టేటస్. సో ఇక్కడ మనము ఇక్కడ చైల్డ్ మ్యారేజెస్ కానీ పాలిజీని అని అంటే ఒక హస్బెండ్ 2 వైఫ్స్ మోర్ దాన్ 2 వైఫ్స్ని మ్యారేజ్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని మనం పాలిజీని అని అంటాము. అండ్ సతీ కూడా ప్రాక్టీస్ చేయడం అనేది ప్రాక్టీసెస్ చూసాం మనం లేటర్ వేదిక్ పీరియడ్లో. సో దాని తర్వాత ఏంటంటే విడో రీమ్యారేజెస్ ఆర్ ప్రొహిబిటెడ్. ఎర్లీ వేదిక్ పీరియడ్లో ఏంటంటే ఎవరైనా తన హస్బెండ్ చనిపోతే హస్బెండ్ యొక్క బ్రదర్ని మళ్ళీ పెళ్లి చేసుకునే చాయిస్ అనేది ఎర్లీ వేదిక్ పీరియడ్లో చూసాం. కానీ ఇక్కడ లేటర్ వేదిక్ పీరియడ్లో ఏంటంటే విడో రీమ్యారేజెస్ ఆర్ కంప్లీట్లీ ప్రొహిబిటెడ్. అలాంటి ఛాన్స్ విడో వాళ్ళకి లేకపోయేది. సో దాని తర్వాత ఏంటంటే మనం ఇక్కడ ఎక్స్పాన్షన్ ఆఫ్ టెరిటోరియల్ కింగ్డమ్స్ అని చూసాము. సో వాటిని జానపదాస్ అని కూడా అంటాము. సో ఏంటంటే వీళ్ళు మనకేంటంటే ఎర్లీ వేదిక్ పీరియడ్లో
ట్యాక్స్ సిస్టమ్ అనేది లేదు. సో లేటర్ వేదిక్ పీరియడ్లో ఏంటంటే వీళ్ళు ట్యాక్స్ సిస్టమ్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఫస్ట్ టు ఇంట్రొడ్యూస్డ్ అనమాట. సో వీళ్ళు ఇంట్రొడ్యూస్డ్ ట్యాక్స్ నేమ్ వచ్చేసి ఏంటంటే బాగా అంటాము, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రిలీజియన్ విషయానికి వస్తే, సో మనము బిఫోర్ ఏంటంటే ఎర్లీ పీరియడ్లో ఏంటంటే వాళ్ళ యొక్క న్యాచురల్ ఫోర్సెస్ని ప్రే చేసేవాళ్ళని చెప్పాము. దాని తర్వాత వీళ్ళు ఏంటంటే బ్రాహ్మణ, విష్ణు, రుద్ర అంటే మనము బ్రహ్మ, విష్ణు, శివ అంటాం కదా. సో అలా ఈ గాడ్స్ని ప్రే చేసేవాళ్ళు అనమాట. సో వీళ్ళ యొక్క ఎకనామీ యాక్టివిటీస్ చూసుకుంటే ఏంటంటే, సో మనం కంప్లీట్గా అగ్రికల్చర్ అని చెప్పాము. సో రైస్ అనేది వీళ్ళు కల్టివేట్ చేయడం అనేది జరిగింది. సో ఆ రైస్ని లేటర్ వేదిక్ పీరియడ్లో వీళ్ళు రిహి అని అంటారంట. ఒకసారి చూసుకోండి. సో ఇది వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ అనమాట. మీరేంటంటే ఒకసారి ఇలాగా ఎర్లీ వేదిక్ పీరియడ్, లేటర్ వేదిక్ పీరియడ్లో ఈ టాపిక్ అనే కాదు, ఏ టాపిక్ అయినా కూడా ఇలా డిఫరెన్షియేట్ చేసి చదువుకోవడం వల్ల మీకు మంచిగా గుర్తుంటుంది. ఎట్ ద సేమ్ టైం ఎగ్జామ్స్లో మిస్టేక్ చేయకుండా సో ఆన్సర్స్ అటెంప్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, సో అప్కమింగ్ మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.